తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో గొంతులు ఎన్నో కళ్ళు ఎదురు చూస్తున్నటువంటి 70-80 ఏళ్ల కళ నెరవేరబోతున్న సందర్భంగా మరి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ 70-80 ఏళ్ల నుండి ఏలుతున్నటువంటి అగ్రవర్ణ పాలకుల నుండి విముక్తి కల్పించాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి తెలంగాణ విలీన దినోత్సవం రోజు పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఇప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా మరి ఇప్పుడే మన ముందుకు వచ్చినటువంటి మన నాయకుడు మా నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తలరాతలను మార్చబోయేటటువంటి నాయకుడు తీన్మార్ మల్లన్న గారికి అదేవిధంగా మరి నాతో పాటు ఈ రాష్ట్ర కమిటీలోకి ఎన్నిక కాబడినటువంటి మా మిత్రులందరికీ మరి మా అందరికీ ఒక గొప్ప బాధ్యతను మరి గొప్ప సలహాలు ఇస్తూ ఈనాడు మా ముందుండబడినటువంటి మేధావి వర్గం వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఈ రాష్ట్రంలోని వివిధ గ్రామాల నుండి మరి మన రాజ్యం మనకు కావాలి, మనకంటూ ఒక పార్టీ కావాలనేటటువంటి నినాదంతో స్వచ్ఛందంగా మరి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఇవాళ ఈ వేదిక మీద మనం పార్టీ లాంచ్ అవుతుందంటే దీని వెనక ఎంత పెద్ద కుట్రలు జరిగినాయో, ఎన్ని రకాల అఘాయిత్యాలు జరిగినాయో మరి మీకు అర్థం కావాల్సినటువంటి సందర్భం. తీన్మార్ మల్లన్న పార్టీ పెడుతున్న రోజు నుండి ఆయన వెంట నడుస్తున్నటువంటి మా అందరినీ కూడా ఒక్కరొక్కరిగా విడదీసి అనేక రకాల కుట్రలు చేసి మరి తీన్మార్ మల్లన్నతోని ఈ అగ్రవర్ణాలకు డ్యామేజ్ అవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి ఈ అగ్రవర్ణ నాయకులందరూ కూడా మరి మమ్మల్ని అనేక రకాల నిర్బంధాలకు గురి చేస్తున్నప్పటికీ మరి ఈనాడు మన నాయకుడు మరి గుండె ధైర్యం కలిగినటువంటి ఈ రాష్ట్రంలో ఈ 70-80 ఏళ్ల నుండి ఈ మీ జాతుల్లో మీకున్నటువంటి మీ జాతిలు ఎంతమంది ఇవాళ మీరు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి మీ వాటా ఎంత, మరి మా వాటా ఎంత అని నిలదీస్తున్నటువంటి నాయకుని మీద నమ్మకంతో మరి మేము చేస్తున్నటువంటి ప్రయాణం మరి మీ అందరూ మా ఇంట ఉండనేటటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. రాత్రి 3 గంటల తర్వాత అది పనిచేసేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా సోదరులారా, ఆలోచన చేయాలి. రాత్రి 3 గంటల నుండి ఈ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేసుకోబోతున్న సందర్భంలో అనేక మంది బీసీలు ఈ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలని తెల్లారే సరికల్లా ఏ ఒక్క బీసీ సోదరు కూడా కనపడకుండా చేస్తున్నటువంటి కుట్ర మరి మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు తాజ్ కృష్ణ హోటల్ని వారం 10 రోజుల క్రితమే మాకు విమోచన దినోత్సవం రోజు మాకు కావాలని అడ్వాన్స్ గా బుక్ చేసుకొని మరి ఈ హాల్ని బుక్ చేసుకుంటే రాత్రికి రాత్రే కుట్రలు చేసి తెల్లవారే సరికల్లా అన్నిటికీ లాకులు వేసుకొని మరి మన కార్యకర్తలందరూ కూడా బయట కూర్చోబెట్టేటువంటి చరిత్ర. అయినప్పటికీ మరి వాళ్ళ మన నాయకుని దమ్మేందో మన నాయకుని సత్తా ఏందో ఇప్పటికే వాళ్ళకు తెలిసింది. ఈ రాష్ట్రంలో ఎవరు పార్టీలు పెట్టినా అడ్డంకులు రాలేదు, కానీ మన నాయకుడు పెడితే ఎందుకు అడ్డంకులు సృష్టిస్తుర్రో మరి మీ అందరికీ తెలుసని నేను అనుకుంటా ఉన్నా. ఎవరితోనైతే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఈ రాజ్యానికి దూరం కాబోతా ఉన్నారు ఆ నాయకుని గుర్తించరు కాబట్టి ఆ నాయకునికి అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో మాటలు చెప్పుకుంటా మాటలతోని బొబ్బ పెట్టుకుంటా వస్తున్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ రాజ్యాధికార పార్టీకి శత్రువులే. ఇక పైన ఇప్పటి వరకు ఆ పార్టీలకు ఉన్నటువంటి ఆ పార్టీలలో ఉన్నటువంటి మన నాయకత్వం అంతా మన సొంత ఇంటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఇల్లు లేక కిరాయిలలో మగ్గినం, ఇవాళ ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మన గృహం నుండి మన పరిపాలన ముందుకు పోవాలి. 2028 మన టార్గెట్. 2028లో ఈ తీన్మార్ మల్లన్న సీఎం మల్లన్నగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డ
ఈ పార్టీ సభ్యులుగానే ఈ రోజే మల్లన్న గారు ప్రకటించారు. కాబట్టి మీ యొక్క గ్రామాలలో అక్కడికక్కడ ఎవరికి వారు స్వచ్ఛందంగా మన యొక్క దిమ్మల్ని బొడ్రాయి సాక్షిగా ఏర్పాటు చేసుకొని పార్టీలో లీనం కావాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ రాజ్య అధికార పార్టీ. హరిశంకర్